నా నా పేరు నరేష్ రెడ్డి అండి. ఉండవల్లి గ్రామంలో R1 జోన్లో మావి 3 ముక్కలు ఉన్నాయండి. R1 జోన్లో 3 ముక్కలను కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వటం జరిగిందండి. ఇంకా మాకు ప్లాట్లు కొట్టలేదులే, ప్లాట్ల కోసం చూస్తున్నాం. ఏదైతే ఉండవల్లి రైతుల్ని వీళ్ళు బూతులు తిడుతున్నారో, పేటీఎం కుక్కలని, నోటితో చెప్పలేనన్ని అటువంటి బూతులు వీళ్ళు తిడతా ఉన్నారండి. మేము అసలు రైతులమే కాదు, పూలింగ్కి ఇవ్వలేదు, వీళ్ళు పూలింగ్కి సహకరించలేదని. ఎక్కడైతే మంతిన రాజుగారి ఆశ్రమం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఉండవల్లి సెంటర్కి దగ్గరలోకి వెళ్ళిపోయిందండి సీడ్ యాక్సెస్ రోడ్డు. మేమందరం సహకరించబట్టే ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళు ఏదైతే అంటున్నారో ఒక సామాజిక వర్గం ఇవ్వలేదు, ఒక సామాజిక వర్గం పూలింగ్కి ఇవ్వట్లేదు అన్నారో, అందులో 100లో 99 మంది పూలింగ్కి ఇచ్చేశారండి. రోడ్డుకి ఏ రకంగా సహకరించారో మీరు ఇక అర్థం చేసుకోవాలి. దయచేసి ఉండవల్లి రైతుల్ని 2014-15 నుంచి కూడా మేము ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా, భూ సేకరణకు వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మేము భూములు ఇవ్వము అని చెబుతా ఉన్నాం. ఈ మాటలో తప్పులేదు కదండి. మా ఊర్లో ఏదైతే ఒక ప్రాజెక్ట్ ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు, దానికి సహకరిస్తున్నాం. కొండవీటి వాగు ఉందన్నారు, దానికి కూడా సహకరిస్తామని చెప్పాం. ఈ రెండింటికి సహకరించినప్పుడు ప్రాజెక్టులకి మిగతాది మేము విలువైన భూమి అంటే ఎలాంటి విలువైన భూమి అంటే, మీకు ఇక్కడ ఎకరం అమ్ముకుంటే మాకు ఏదైతే తుళ్ళూరు ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో 30 ఎకరం వస్తుంది. ఇక్కడ ఎకరం ఉండా ఒకటే, అక్కడ 30 ఎకరం ఉండా ఒకటే. మీరు మమ్మల్ని తిడతా ఉన్నారు. ఏదైతే 20 లక్షల నుంచి 5 కోట్లకు తీసుకుపోయాడో చంద్రబాబుని, ఆ చంద్రబాబు గారిని మీరు ఓడిచ్చారు లాస్ట్ ఎలక్షన్లో. మీరు మమ్మల్ని తిడుతున్నారు. మా భూములు లాక్కుంటాడని తెలిసినా కానీ ఇక్కడ లోకేష్ గారు అధికారంలోకి వచ్చాడు 90,000 మెజార్టీతోటి. రాజకీయాలకు అతీతంగా మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వము, భూ సమీకరణ వద్దు, భూ సేకరణ వద్దు అని మేము చెబుతా ఉన్నాం. ఆ మాట వినకపోగా మమ్మల్ని ఈ రకంగా 100-150 ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో పచ్చి బూతులు తిడుతున్నారు. మేము 100కి 97% సీడ్ యాక్సెస్ రోడ్డుకి సహకరించాం. మమ్మల్ని అంటానికి లేదు మీరు ఎవరైనా సరే. మాది 1 ఎకరం అమ్ముకుంటే మీ ఏరియాలో 30 ఎకరం వచ్చిద్ది. మీరు మమ్మల్ని అంటానికి లేదు. మాది అపార్ట్మెంట్లు విల్లాలకు పోయేదే. ఈరోజు కూడా అపార్ట్మెంట్లు పర్మిషన్ లేక మేము అట్లా ఆగిపోయాము. మీకు 20 ఎకరం 10 ఎకరాలు ఉంది, మీకు కౌలు ఎంత వచ్చిద్ది? ఈరోజు ₹1,00,000 వస్తుంది, 10 లక్షల కౌలు వచ్చిద్ది. ఇక్కడ అర ఎకరం రైతు పంచుకొని 4 పంచుకోవాలి, 10 సెంటు 12 సెంటు వస్తుంది. వీళ్ళకి కౌలు ఎంత వస్తుంది? 10,000 రాదు. వీళ్ళు ఎట్లా బతకాలి? మా పాలసీ, మా విధానం మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము చిన్నకారు రైతులు, 10-12 సెంటు ఉన్నటువంటి రైతులు మీరు ఇచ్చే కౌలు చాలదో, ఇచ్చే ప్లాటు చాలదో, మాకు ఈ 12 సెంటు ఉంటే మేమే డెవలప్ చేసుకుంటామని మేము అడుగుతుంటే మీరు మమ్మల్ని తిడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేము ఈ రోడ్లకి ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో మా ఊర్లో సీడ్ యాక్సెస్ రోడ్డుకి సహకరిస్తున్నాం, కొండవీటి వాకు సహకరిస్తున్నాం. మిగతా భూమి మేము ఇవ్వము అంటున్నాము. ఈ భూమి ప్రభుత్వానికి అవసరం లేదు. మా ఊర్లో అసెంబ్లీ కడతలేదు, సెక్రటరియట్ కడతలేదు, కోర్టు కడతలేదు. ఇది LPS లేఅవుట్లు వేసుకుందామని చూస్తున్నారు. ఇది వద్దు అని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేసుకున్నాం. మా శక్తి ఎంత అండి? రైతు మేము ఏ పార్టీ దగ్గరికైనా వెళ్తామండి. టీడీపీ దగ్గరికి వెళ్తాం, జనసేన దగ్గరికి వెళ్తాం, బీజేపీ దగ్గరికి వెళ్తాం, వైసీపీ దగ్గరికి కూడా అట్లానే వెళ్తాం. మా భూములు మేము కాపాడుకుందామని ఇంటెన్షన్ తప్ప మాకు వేరే రాజకీయ ఆలోచనలు ఏమీ లేవు. దయచేసి కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మమ్మల్ని అని చెప్పి మేము కోరుకుంటాం.